మనం అనుకుంటామండి ఒకరోజు ఒకసారి తిన్నాం కదా ఏమవుతుంది అని. ఒక్కసారి తిన్న ఫుడ్ కూడా మన బాడీలో ఈ సప్తధాతువుల్ని ఎఫెక్ట్ చేసుకుంటూ ఉంటుందండి. మన ప్రతి సెల్లోనూ అది దాని యొక్క ఎఫెక్ట్ అనేది కొన్ని రోజుల వరకు మనకి తిరుగుతూ ఉంటుంది, టిల్ దాన్ని డీటాక్స్ అయ్యి దాన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎన్ని రోజులు? జనరల్గా 49 days సైకిల్ అండి, కానీ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్. 49 daysలో ఏమవుతుంది? అది ట్రాన్స్ఫార్మ్ అవ్వకుంటూ వెళ్తుంది దాని స్టేట్. రసా నుంచి రక్తకి, రక్త నుంచి మాంసాకి, అది ఏది అని అది నరిష్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఒకవేళ మనం ఏదన్నా తినరాని తిన్నాం, అది 49 days నా సిస్టంలో ఉంటుందండి. మన నెక్స్ట్ డే మార్నింగ్ యూరిన్ బ్లడ్ నుంచి అంటే అది మాలిక్యులర్ వేలో బయటికి వెళ్ళిపోయింది. దాని నెక్స్ట్ ఫామ్ లో అది మిగతా వాటి నరిష్మెంట్ లో అది స్టేజ్ లో తిరుగుతూనే ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ లో అందుకనే అంత గట్టిగా చెప్పేది ఏంటంటే ఒక్కసారి తీసుకున్నా కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుందండి అనేది. హాయ్, వెల్కమ్ టు కేసీ టాక్స్. పల్స్ డయాగ్నోసిస్ గురించి మనం తెలుసుకుంటున్న ప్రక్రియలో డాక్టర్ నిర్లేప గారు లాస్ట్ ఎపిసోడ్లో మనకి పల్స్ దాని యొక్క 7 గుణాల గురించి చెప్పారు. ఇవాళ మనం పల్స్ డయాగ్నోసిస్లో నెక్స్ట్ విధానాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ మీది. ఆ 7 గుణాలు అంటే అది ఏది మూమెంట్ ఎలా ఉంటుంది, దాని పేస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అంటే మీరు ఒక మనిషి పల్స్ ఇలా పట్టుకోగానే మీ మైండ్ వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేయాలి. అవునండి. అంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయి? ఇదే కాదండి, ఇంకా ఇది జస్ట్ స్టార్టింగ్ అండి మనం చూసింది. సో ఈ 7 గుణాలని మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నామండి. నెక్స్ట్ అనేది మనం నాడి అనేది మేజర్గా 3 ఫింగర్స్ వాడి చూస్తామండి. ఓకే. ఫస్ట్ది ఒక ఫింగర్ ఒక దోషానికి సంబంధించినగా మనం కన్సిడర్ చేస్తాం. వాత, పిత్తము, కఫము. ఓకే. వాతం యొక్క నేచర్ ఏమో బాగా లైట్గా, డ్రైగా, ఇంకా ఫాస్ట్గా ఉంటుందండి వాత తత్వం యొక్క నేచర్. కాబట్టి అది ఎక్కువగా డిస్టల్ పార్ట్ ఆఫ్ ద బాడీలో మనం ఎక్కువగా దాని గురించి పాల్పేట్ చేయొచ్చు. నెక్స్ట్ పిత్తం గురించి, నెక్స్ట్ డెన్సర్, అది తర్వాత కఫం. కాబట్టి వాత, పిత్త, కఫ. ఈచ్ ఫింగర్లో మళ్ళీ వాత వాత పిత్త, వాత కఫ, అది మళ్ళీ 3 కింద డివైడ్ అవుతాయండి. మళ్ళీ సేమ్ పిత్త ఫింగర్లో కూడా పిత్త డామినెన్స్లో పిత్త వాతాన, పిత్త పిత్తాన, పిత్త కఫాన. అదే విధంగా కఫాలో కఫవాత, కఫ పిత్త, కఫ కఫ. సో ఇన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తామండి. అవునండి. వీటన్నిటిలోనూ ఈ 7 ఫీచర్స్ మనం చూస్తాం. అవునండి. అవునండి, ఈ వేవ్ ప్యాటర్న్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇదే కాకుండా మనం ఈ పల్స్ని 2 చేతుల్లోనూ చూస్తామండి. ఎందుకు అలాగా? మనకి బేసికల్గా అండి దీని గురించి ఎక్కువ మనకి బాడీలో మేజర్గా 2 ఎనర్జీస్ మనని మానిటర్ చేస్తూ ఉంటాయి. ఒక టైంలో డామినేట్ అవుతుంది మన యాక్టివిటీ బట్టి, మన ఫంక్షన్ బట్టి, ఇంకో అవసరం బట్టి. అంటే ఒకటి సన్ ఎనర్జీ అనొచ్చు, లేకపోతే హీట్ ఎనర్జీ, ఇంకోటి కోల్డ్ ఎనర్జీ, ఇంకోటి మూన్ ఎనర్జీ అని. అంటే సూర్యనాడి, చంద్రనాడి కింద యోగ పరిభాషలో దాన్ని అర్థం చేసుకోవచ్చు. చైనీస్ మెడిసిన్ వాళ్ళు దీన్ని ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్ కింద చెప్తారు. ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్. వాళ్ళ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది ఫిలాసాఫికల్ గా ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీ మీద బేస్ అయి ఉంటుంది. మనకి సూర్యనాడి, చంద్రనాడి అని యోగ పరిభాషలో దాన్నే ఇడా ఇంకా పింగ్ల నాడి కింద చెప్తారండి. ఇడా నాడి, పింగ్ల నాడి. ఇది ఏ పరిభాషలో? ఇది జనరల్గా మనకి సాంస్క్రిట్లో కానీ ఆయుర్వేదం పరంగా ఇడా నాడి, పింగ్ల నాడి, యోగా వాళ్ళు కూడా చెప్తారండి. ఓకే. సో మనం కనుక అబ్జర్వ్ చేసుకుంటే అండి, మనం ఎప్పుడైతే కనుక శ్వాస వదులుతాము, మీరు అబ్జర్వ్ చేయండి, అది 2 నాస్ట్రిల్స్ నుంచి మనం ఈక్వల్గా వదలం. ఏదో ఒకవైపు మనం ఎక్కువ, ఒకవైపు తక్కువ. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఇటువైపు నుంచి ఎక్కువ వస్తుంది. మనం చేసే పని బట్టి ఆ వైపు నుండే నాడి కానీ ఆ దానికి సంబంధించిన నాస్ట్రిల్ నుంచి వచ్చిన ఫ్లో కానీ ఫోర్స్ కానీ ఎక్కువ ఉంటుందండి. ఓకే. దీన్నే స్వరశాస్త్ర కింద చెప్పేవారండి ఇది వరకు. దీన్ని బేస్ చేసుకునే పాతకాలంలో ఉండే ఋషులు యోగదండం వాడేవారు. యోగదండం అంటే ఏంటి? మనం ఋషులు జపం చేసుకునేటప్పుడు యోగదండం అని పెట్టుకుంటారు. అది వాళ్ళు ఏ వైపు ఆయన ఉండే శ్వాస అనేది ఆడాలి, ఆయన చేసే పర్పస్కి ఎటువైపు శ్వాస ఆడితే బెటరు అనేది తెలుసుకుని దాని పరంగానే ఆయన యోగదండం పెట్టుకునేవారు. అది జపానికి బ్యాలెన్స్ చేయడానికి కాదండి, ఆయనకి ఏ యాక్టివిటీ, ఏ నాడిలో ఎనర్జీ ఎక్కువ ఫ్లో అవ్వాలో దానికి కావాల్సినట్టుగా ఆయన పెట్టుకునేవారు. ఇది దేని మీద బేస్ అయ్యేదండి? మనం చేసే పని. సో రైట్లో అవ్వాలంటే లెఫ్ట్కి పెట్టుకుంటారా? అవునండి, ఇది ఆపోజిట్లో ఉంటాయండి దీని యాక్షన్ అనేది. సో ఇప్పుడు సపోజ్ కనుక నేను అవుట్వర్డ్ వర్క్ ఏదైనా
మేనిఫెస్ట్ చేయాల్సిన వర్క్ అనేది కనుక నేను ఎక్కువ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నాలో సన్ ఎనర్జీ ఎక్కువ ఉండాలి. అవుట్వర్డ్ వర్క్ అంటే ఏంటి? జనరల్ ఫిజికల్ యాక్టివిటీ, మేనిఫెస్ట్ చేయాలి, మాట్లాడటం, ఇది లేకపోతే ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే వంట ఏదైనా సరే దానికి ఇప్పుడు ఇది డామినేటింగ్ గా ఉండాలి. రిలాక్స్ అవ్వటం, మెడిటేషన్ చేయటం, ఒక విషయాన్ని మనం ఎక్కువ తీక్షణంగా ఆలోచించటం, మనలో మనకి ఎక్కువగా మనం ఫోకస్ చేసుకుని సొల్యూషన్ వెతక, ఇదంతా లెఫ్ట్ సైడ్. అంటే మేజర్గా టీవీ ఉండే కండిషన్ బట్టి, అక్కడ ఉండే మీరు ఏం చూస్తున్నారు బట్టి అక్కడ ఫైటింగ్ చూస్తే మనలో ఉండే సూర్యనాడి యాక్టివ్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్లా అనేది మనకి బ్యాలెన్స్, మనం ఇటు అటు మనం వాళ్ళు దీన్ని మ్యానిపులేట్ చేయగలిగేవారు. దాన్ని మనం సైన్స్లో సింపాథెటిక్ సిస్టమ్ అండ్ పారాసింపాథెటిక్ సిస్టమ్ అని చెప్తాం. సింపాథెటిక్ సిస్టమ్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ రియాక్షన్స్ ఇస్తుంది, ఎమర్జెన్సీ, ఫైట్ ఆర్ ఫ్లైట్. సింపాథెటిక్ పారాసింపాథెటిక్ అనేది అలోపతిక్ టర్మినాలజీ. అలోపతిక్ అనకండి, మోడర్న్ సైన్స్ అది. ఈ సైన్స్ లో దాని వల్ల ఇలా ఇంటర్ప్రిట్ చేశారు, లైక్ ఈ నర్వస్ సిస్టమ్ అనేది 2 కింద. పారాసింపాథెటిక్ సిస్టమ్ అంతా కూడా రెస్ట్ అండ్ రిలాక్స్. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం అన్నిటికీ సింపాథెటిక్ డామినెన్స్ పెరిగిపోయింది. సింపాథెటిక్ ఎప్పుడైతే మన డామినెన్స్ పెరుగుతుందో మనకి ఎగ్జాషన్ కూడా అంతే ఉంటుంది. సింపాథెటిక్ అంటే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్కడైతే స్ట్రాంగ్ రియాక్షన్ అవసరమో. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అన్నారు, దానికి అంత రియాక్షన్ అవసరమా? అదే గనుక సింపాథెటిక్ యాక్టివ్ ఉన్నవాడు అయితే ఫైట్ చేస్తాడు, లేదా పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు, భయపడతాడు. అదే పారాసింపాథెటిక్ వాడు అసలు వాడు ఏమన్నాడు, దానికి ఎంత రియాక్షన్ ఇవ్వాలో ఆ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఈ రియాక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. అయితే ఓవర్ యాక్షన్ చేయటం అనేది పారాసింపాథెటిక్. అక్కడ ఆ కండిషన్ కి మనం రియాక్షన్ ఏంటి, దాన్ని బట్టే మన నెక్స్ట్ రియాక్షన్ అటు నుంచి వస్తుంది. ఇప్పుడు మనకు ఈ కాలంలో ఎక్కువగా సింపాథెటిక్ సిస్టమ్ యాక్టివ్ అవుతాం. డామినెన్స్. ఎందుకంటే అవునండి, ఎందుకంటే ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా వాత ఎక్సెస్ ఉన్నాయి. వైఫై, రేడియేషన్, ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ అన్నీ కూడా వాతాన్ని అవసరం కన్నా ఎక్సెస్ లోకి తీసుకెళ్ళిపోతాయి. అందుకనే మనిషి ఇంపల్సివ్ గా ఉన్నాడు. అప్పుడు మన రియాక్షన్స్ అన్ని కూడా వాత ఎక్సెస్ పరంగా ఎక్కువ డామినెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే వాత ఎక్సెస్ అవుతుందో మనకి దానికి ఉండే ఆపోజిట్ ఫీచర్స్ లో ఉండే దోషాలని ల్యాక్ ఆఫ్ లోకి వెళ్ళిపోతాయి. బ్యాలెన్స్ ఉండటం వేరండి, ల్యాక్ ఆఫ్ లోకి వెళ్ళటం వేరు. దాన్ని బట్టి లెథర్జీకి వస్తాం. సో ఈ 2 థింగ్స్, ఈ మనం లెథర్జీ ఉండటాన్ని బ్యాలెన్స్ గాను కామ్ గా ఉంటాం అనుకుంటారు కొంతమంది. అది కామ్ కాదండి. కామ్ అనేవాడు ఎక్కడ అవసరమో అక్కడ పని చేయడం. కానీ ఈ విషయంలో మనకి ఈ సింపాథెటిక్ పారాసింపాథెటిక్ లో ఈ మధ్య కాలంలో ఈ ప్రాబ్లం వస్తుంది. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అథ్లెట్ ని తీసుకుందామండి. తను 400 meters లాంగ్ రన్ చెయ్యాలి. ఇప్పటి నుంచే నేను బాగా పరిగెత్తగలను, ఫస్ట్ నుంచే స్పీడ్ గా పరిగెత్తడం మొదలు పెట్టాను అనుకోండి, సెకండ్ రౌండ్ కల్లా ఎగ్జాషన్ లోకి వెళ్ళిపోతాను. ఫైనల్ గా ఎక్కడైతే నేను డెస్టినీ రీచ్ అవ్వాలో అప్పటికల్లా నేను ఐల్ బి కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. అదే గనక తను ఒక పేస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్ ఫేజ్ లో తన రియల్ స్పీడ్ చూపించాడు అనుకోండి, ఎక్కడ అవసరమో హీ విల్ అటైన్ ద గోల్. మనం ఆ లాజిక్ మన డైలీ లైఫ్ లో స్లోగా దాన్ని పక్కకు పెట్టేస్తున్నామండి. రెస్ట్ అనేది పక్కన పెట్టేసాం. రెస్ట్ అంటే ఖాళీగా ఉండమని కాదండి, రెస్ట్ అంటే మనకి మనం టైం, అది స్లీప్ అనే ఫామ్లో కానీ రకరకాల ఫామ్లో హాబీస్కి కానీ మనం ఎప్పుడు ఇవ్వట్లేదు. ఎప్పుడు కూడా మనం ఆ రన్నింగ్ రేస్లోనే ఉంటున్నాం. ఏదైనా అంటే టైం లేదంటాం. టైం లేదు అనేది మనకి ఎర్లీ ఎగ్జాషన్కి తీసుకెళ్తుందే కానీ రియల్గా మనం అనుకున్నది మనం చేయగలమా అనేది ఆలోచించుకోవాలి. సో ఫస్ట్ పేషెంట్ ఎప్పుడైతే మా దగ్గరికి వస్తారో, సో హీలింగ్ కూడా మాకు ఆ పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేషన్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ అండి హీలింగ్. సో వాళ్ళకి ఏది డామినెంట్గా ఉన్నాడు వచ్చిన అతను, ఆ డామినెన్స్లో ఉండే ఇంబ్యాలెన్స్ మనం రిసీవింగ్ స్టేజ్ ఆఫ్ హీలింగ్లోకి తీసుకెళ్ళాలండి ఫస్ట్ పేషెంట్. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది మేము ఫస్ట్ చెక్ చేసేదండి, అది ఒకటి ఇండికేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బాడీ అండ్ మైండ్ కూడా ఒక్కొక్క హ్యాండ్ ఇండికేట్ చేస్తుందండి. ఏ హ్యాండ్? మైండ్ అండ్ బాడీ. మనకు అది బేసికల్గా కూర్మనాడి బేస్ మీద మనం దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు. కూర్మనాడి అనేది మేల్ అండ్ ఫీమేల్లో చేంజ్ అవుతుందండి ఈ ఎనర్జీస్ అనేవి. కాబట్టి ఒక మేల్ పర్సన్ వచ్చారనుకోండి, రైట్ హ్యాండ్ అతనిది బాడీ, లెఫ్ట్ హ్యాండ్ అనేది మైండ్. ఎవ్రీ మేల్ పర్సన్. అవును. ఒక ఫీమేల్ పర్సన్కి లెఫ్ట్ హ్యాండ్ విల్ బి బాడీ, రైట్ హ్యాండ్ అనేది మైండ్. సో ఈ బేస్ మీద మనం బాడీలో ఒక పర్సన్ రాగానే 2 హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, వాటిలో ఉండే వాతపిత్త కఫాలు, ఈ మొత్తాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ ఈ ఒకటే కాకుండా టోటల్గా 7 లెవెల్స్లో చూస్తామండి పల్స్ అనేది. ఓకే. ఎప్పుడైతే మేము డీప్ లెవెల్లో మనం ప్రెస్ చేస్తామో, డీప్ లెవెల్లో మనం చేసినప్పుడు అసలు పల్స్ కంప్లీట్గా వెళ్ళిపోతుందండి. అంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు మనం పర్సీవ్ చేసుకోలేం పల్స్ని. ఆ తర్వాత స్లోగా ప్రెషర్ రిలీజ్ చేస్తున్నప్పుడు మనకి ఫస్ట్ పల్స్ ఎప్పుడైతే తెలుస్తుందో దాన్నే 7th లెవెల్ ఆఫ్ పల్స్ కింద చెప్తాం. అదే మన ప్రకృతి. తర్వాత 6, 5, 4
3 అలా 2, 1 వరకు మనం ఫస్ట్ వరకు వస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ పల్స్ని సూపర్ఫిషియల్ పల్స్ కింద కన్సిడర్ చేస్తామండి. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ పల్స్ అనేది మనకుండే ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్కి టెంపరీగా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూపించే ప్యాటర్న్స్ అండి అవి. వాటిని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే పేషెంట్ పరకడుపున తెల్లారుజామున రావాలండి నాడికి. కానీ మనం ఆ ఫస్ట్ 3 పల్స్ కోసం తెల్లారుజామున వాళ్ళని రమ్మని మనకుండే ఆ లిమిటెడ్ టైంలో లిమిటెడ్ పేషెంట్స్ని చూడగలుగుతాం కాబట్టి మేము ఎక్కువగా 4th, 5th, 6th పల్స్ని ఎక్కువ కన్సిడర్ చేసుకుంటాం. ఫస్ట్ 1, 2, 3 కూడా చూడాలంటే మార్నింగ్ రావాలి. మార్నింగ్ పరకడుపున ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ రావాలి. కానీ ఆ 1, 2, 3లో ఏం తెలుస్తుంది? అది జస్ట్ ఇప్పుడు మీరు వాళ్ళ పొటాటో కూర తిన్నారనుకోండి, అలా చిన్న చిన్న మీకు మెయిన్ సూపర్ఫిషియల్గా ఉండే చేంజెస్ కానీ ఏవైనా సరే వాటివి తెలుస్తాయి. ఎలా అయితే మనకి మొత్తం ఇయర్ మొత్తంలో సీజన్స్ ఉంటాయో మనకి ఒక డేలో కూడా అన్ని ఋతువులు ఉంటాయి. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ అవి ఎక్కువ తెలుస్తూ ఉంటాయండి. సో మేము ఇక్కడ మెయిన్ చేసేది అసలు డిసీజ్ మేనిఫెస్టేషన్ ఎట్లాగా, దాని ప్రాసెస్ ఏంటి అన్నది. అందుకనే మీరు 4th, 5th, 6th లెవెల్స్ని ఎక్కువ కన్సిడర్ చేసుకుంటామండి. ఓకే. సో 7 లెవెల్స్ ఆఫ్ బాడీ, 7 లెవెల్స్ ఆఫ్ మైండ్ రెండు చూస్తామండి. బాడీలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయని చూసేవి. మేజర్గా మేము చూసేదాన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చెప్పండి. ఫస్ట్ది ధాతు. మనం వినే ఉంటాం, మీరు ఏది తింటారో మీరు దానిలాగే మారుతారు. యు ఆర్ వాట్ యు ఈట్ అనేది చాలా ఫేమస్ ఇదండి. ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే మన ఎంటైర్ శరీరం ఒక చిన్న పిల్లవాడు పెరుగుతూ ఉంటాడు, తిండి తినే కదా పెరుగుతాడు. సో తిండి మొత్తం వాడి బాడీలో మజిల్ గాను వాడి బాడీలో ఎనర్జీ గాను మేనిఫెస్ట్ అవుతుంది కదా, అది నా అండర్స్టాండింగ్. అవునండి. మనం తీసుకునే ప్రతి ఫుడ్ డైజెషన్ ప్రాసెస్ నుంచి వెళ్ళిన తర్వాత, అంటే చాలామంది ఏమనుకుంటారు డైజెస్ట్ అయ్యి వెళ్ళిపోగానే దాని యొక్క రసం కింద మనం అబ్జర్వ్ చేసుకుంటాం. కానీ మనం తినే ఫుడ్ కూడా పంచభూత నిర్మితమే. అవును. ఈ పంచభూతాలు మనలో బాడీలో ఉండే ఈ త్రిదోషాలు పంచభూతాలతో మార్చవుతాయి. సో అది ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అది తీసుకున్న ఫుడ్ అనేది టోటల్గా 7 ధాతువుల కింద కన్వర్ట్ అవ్వకుంటూ వెళ్తుందండి. ఏంటండి ఆ 7 ధాతువులు? 7 ధాతువులు రస, రక్త, మాంస, మజ్జ, మేధ, అస్థి, శుక్ర. మధ్య అంటే ఏంటి? మంద కాదండి, మజ్జ ధాతు. మజ్జ అది మధ్య కాదు, మజ్జ అండి. మజ్జ. ఓకే. రస, రక్త, మాంస, మజ్జ, మేధ, అస్థి, శుక్ర. ఒక్కొక్క ఫుడ్ దాని యొక్క నేచర్ బట్టి, దాని కంపోజిషన్ బట్టి ఒక్కొక్క ధాతువుని నరిష్ చేస్తుంది లేదా దాన్ని హార్మ్ చేస్తుంది. మనం తీసుకునే కూడా చేస్తుంది. అవునండి. అందుకనే ఆ బేస్ మీద ఏ ఫుడ్ తినకూడదు, పలానా పత్యాలు అనేవి ఏంటి, ఎందుకు మనం ఈ ఫుడ్ తినాలి ఈ కండిషన్లో అనేవన్నీ డెవలప్ అయింది. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఫైనల్లీ అదే మనం ధాతువులు బేసికల్లీ మన శరీరంలో ఒక భాగం, అంటే ఒక భాగం కాదు, మనం బేసిక్గా ఫామ్ అయ్యేది 7 సప్తధాతువులతో. ఓకే. అందులో మాంసం అనేది ఒక ధాతువు అండి. మాంస ధాతువు ఒకటి. మధ్యం అనేది ఒకటి. మజ్జ అనేది ఒక ధాతు. అట్లా మేధ అంటే ఏంటి? ఫ్యాట్ అని కాదండి, ఎనీ 2 బోనీ స్ట్రక్చర్స్ కి మధ్యలో ఉండే ధాతువుని మేధా ధాతు అంటారు. అందులోంచి బ్రెయిన్, లిపిడ్ ఇవన్నీ దాంట్లో ఒక పార్ట్స్. ఓకే. వీర్య కాదండి, శుక్ర అంటే శుక్ర అనేది చాలా సటిల్ ఫామ్. అంటే ఒక శుక్రము రావాలంటే ఇవన్నిట్లోని కన్వర్ట్ అవ్వుకుంటూ ఫుడ్ అనేది కనుక అక్కడికి వస్తే అది దాన్ని నరిష్ చేసే ఫుడ్ అయితే అప్పుడు శుక్ర అనేది మనకి నెక్స్ట్ రిప్రొడక్టివ్ ఫ్లూయిడ్స్ ఏదైనా సరే శుక్రధాతు కిందకి వస్తాయి. అది అంత సటిల్, అంత ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అండి. సో మనం తినే ప్రతి ఫుడ్ ఈ సప్తధాతువుల కింద కన్వర్ట్ అవుతాయి. కొన్ని కొంతవరకు అవుతాయి, కొన్ని మొత్తం 7ని నరిష్ చేస్తాయి. వాటిని రసాయన అంటారు. సో ఎలా అయితే నరిష్ చేస్తాయో మనం అర్థం చేసుకోవాల్సిందంటే దాన్ని హార్మ్ చేసే ఫుడ్స్ కూడా అంతే ఉంటాయండి. మనం అలాగ టెంపరీగా మనం అనుకుంటామండి, ఒకసారి తిన్నాం కదా ఏమవుతుంది అని. ఒకసారి తిన్న ఫుడ్ కూడా మన బాడీలో ఈ సప్తధాతువుల్ని ఎఫెక్ట్ చేసుకుంటూ ఉంటుందండి. మన ప్రతి సెల్లోనూ అది దాని యొక్క ఎఫెక్ట్ అనేది కొన్ని రోజుల వరకు మనకి తిరుగుతూ ఉంటుంది, టిల్ దాన్ని డీటాక్స్ అయ్యి దాన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటాం. ఎన్ని రోజులు? జనరల్గా 49 days సైకిల్ అండి, కానీ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్. 49 daysలో ఏమవుతుంది? అది ట్రాన్స్ఫార్మ్ అవ్వకుంటూ వెళ్తుంది దాని స్టేట్. రస నుంచి రక్తకి, రక్త నుంచి మాంసాకి, అది ఏది అని అది నరిష్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఒకవేళ మనం ఏదైనా తినరాని తిన్నాం, అది 49 days నా సిస్టంలో ఉంటుంది. మన నెక్స్ట్ డే మార్నింగ్ యూరిన్, బ్లడ్ నుంచి అంటే అది మాలిక్యులర్ వేలో బయటికి వెళ్ళిపోయింది. దాని నెక్స్ట్ ఫామ్లో అది మిగతా వాటి నరిష్మెంట్లో అది స్టేజ్లో తిరుగుతూనే ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ అందుకనే అంత గట్టిగా చెప్పేది ఏంటంటే ఒక్కసారి తీసుకున్నా కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుందండి అనేది. మనం టెంపరీ రిలీఫ్ కోసం పిల్లాడు ఏడుస్తున్నాడని ఒక క్యాండీ ఇవ్వటము, ఒక కలర్డ్
చాక్లెట్ ఇచ్చినా దాని ఎఫెక్ట్ బేబీ మీద అంత ఉంటుందండి, మన మీద ఉంటుంది, బేబీ మీద కూడా. సో చాలా ఇంపార్టెంట్ అండి వాట్ వీ టేక్. మనం బయటికి వెళ్ళి ఏదో ఒక పానీపూరియో ఒక మైదా రోటీయో అలాంటి తింటే అది మన బాడీ నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళడానికి ఒక 49 days పడుతుంది. 49 daysలో అది చేయాల్సినంత చేసిన తర్వాత డిటాక్స్లోకి మనం, అది కూడా ఎప్పుడవుతుందండి మనకి కరెక్ట్ అగ్ని ఉంటేనే. అదే సెకండ్ ఫ్యాక్టర్. ధాతు అయిందండి, నెక్స్ట్ అగ్ని అనేది ట్రాన్స్ఫర్మేటివ్ ప్రిన్సిపల్. మనం టాక్సిన్ డీటాక్స్ చేయాలన్నా కూడా మనకి అగ్ని ఉండాలి. ఆ అగ్ని కనుక మనకి కరెక్ట్గా లేదు అంటే, కరెక్ట్ ఫామ్లో ఉంటేనే మన బాడీ దాన్ని ఎక్స్పెల్ చేస్తుంది. లేదు అంటే అది మన బాడీలోనే ఉండిపోతుంది, దాని ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. నేను నైట్ మందు కొట్టాను అనుకోండి, అది కూడా బాడీలో 49 days ఉంటుందా? అవునండి, దాని డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. ఆల్కహాల్ నేను వెతుకుతాను ల్యాబ్లో అంటే దొరకదండి. అక్కడ డిఫరెన్స్ అది. స్మోక్ అయినా ఏదైనా అంతే అండి. స్మోక్ మనం ఫుడ్ కాదు కదండి, అది దాని ఎఫెక్ట్ అండి అది. ఓకే. సో నేను చెప్పేది ఫుడ్ గురించి అండి మేజర్. తర్వాత అగ్ని ట్రాన్స్ఫర్మేటివ్ ప్రిన్సిపల్ అండి. మనం జనరల్గా తెలుసుకునేది జఠరాగ్ని ఒకటే. సో జఠరాగ్ని అనేది మేజర్గా స్టొమక్లో ఉంటుంది. అది కాకుండా భూతాగ్ని, ధాతు అగ్ని. ధాతు అగ్ని అనేది ఒక ధాతువు నుంచి ఇంకో ధాతువులోకి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి హెల్ప్ చేసే అగ్ని. సో వీటి ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అగ్ని ఇంకా ధాతు ఇంబ్యాలెన్సే చాలా క్రానిక్ డిసీజెస్కి మేజర్ సీట్. సో ఒక క్రానిక్ డిసీజ్ డయాబెటీస్ రాబోతోంది అని ముందే అనేది ఫస్ట్ ఈ ధాతువుల్లో ఇంబ్యాలెన్స్ నుంచి అది తెలిసిపోతూ వస్తుంది. అది ఆర్గన్లో మేనిఫెస్ట్ అయ్యే ముందు వీటిలో డిస్టర్బెన్స్ వచ్చేస్తాయండి ఫస్ట్. సో అది మీరు నాడి పట్టుకోగానే మీకు తెలుస్తుంది, నాడిలో తెలుస్తుందండి ఆ ధాతు ఇంబ్యాలెన్స్లో వస్తుంది. సో ఇతను ఫ్యూచర్లో డెఫినెట్లీ విల్ బి అంటే రాబోయే డిసీజ్ కూడా మీరు గెస్ చెప్పగలుగుతాం. మీ బాడీయే మాకు కన్వే చేస్తుందండి. సూపర్. సో అగ్ని కూడా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. మూడోది ఆర్గన్స్ అండి. మనం ఆర్గన్స్ని జస్ట్ ఒక ఫంక్షనల్ పార్ట్ కింద కాకుండా ఆర్గన్స్ అని కూడా పేర్డ్ ఆర్గన్స్ అంటారండి. మళ్ళీ మనం ఇక్కడ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ వాళ్ళు దీని వాళ్ళు ఎక్కువ ఎంఫసిస్ చేసుకుంటారు. యిన్ అండ్ యాంగ్ లాగే పేర్డ్ ఆర్గన్స్ ఉంటాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ లివర్ అండ్ గాల్ బ్లాడర్, కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్. ఎనీ ఇంబ్యాలెన్స్ మనకి కనుక గాల్ బ్లాడర్లో వచ్చినా అది కిడ్నీకి లివర్కి ఎఫెక్ట్ అవుతుంది. అదే విధంగా యూరినరీ బ్లాడర్లో ఏదైనా వచ్చినా కూడా కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే రెండు పక్కనే ఉన్నాయి కాబట్టి. పక్కనే కాదండి, దాని యొక్క ఫ్లోలో ఉండే ఎనర్జీస్ ఒకటి ఇన్ ఎనర్జీ, ఒకటి యాంగ్ ఎనర్జీ ఉంటుంది. సో దాన్ని బట్టి అవి పేర్ ఆర్గన్స్ అవుతాయి. స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ పక్కన ఉన్నాయని మీరు అడుగుతున్నారు. కాదండి, స్ప్లీన్ అండ్ స్టొమక్ అంటారు. అది మొత్తం మీరు ఈ ఎనర్జీ దానికి ఉండే ఈ సింపాథటిక్ పారాసింపాథటిక్ బేస్ మీద డివైడ్ అయిపోతాయండి అవి. ఓకే. సో ఈ విధంగా మేము ప్రతి బాడీలో ఇన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటామండి. ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ డిసీజ్కి కారణం ఏంటి అనేది ఈ అన్ని ఫ్యాక్టర్స్లో మేము చూడటం జరుగుతుంది. ఎంతైతే బాడీ ఇంపార్టెంటో ఈక్వల్లీ ఇంకా కొంచెం ఎక్కువే మైండ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మైండ్ ఈజ్ ఆల్వేస్ ఓవర్ ద మ్యాటర్. మైండ్లో కూడా 7 levels చూస్తామండి. మనం భగవద్గీతలో వినే ఉంటామండి, కామం నుంచి క్రోధం నుంచి లోభం, అట్లా అరిషడ్ వర్గాలు ఒకటి నుంచి ఒకటి పుట్టుకొస్తూ ఉంటాయి. అట్లాగే ఒక ఇమోషన్ ఇంకో ఇమోషన్ కింద కన్వర్ట్ అవ్వకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందండి. సో మేము చూసిన మేజర్ పాయింట్లో ఫియర్ అనేది బేసిక్ ఇమోషన్ అండి. దాని నుంచి మన నెక్స్ట్ ఇమోషన్కి మనం ట్రాన్స్ఫర్ అవ్వకుంటూ వెళ్తాం. అంటే ఫియర్ నుంచి కామం రావచ్చు. ఫియర్ నుంచి ఇది అరిషడ్ వర్గాలండి. నేను చెప్పేది ఇమోషన్స్ గురించి. ఫియర్ నుంచి లస్ట్ అనేది ఎమోషనేగా. ఫియర్ నుంచి లస్ట్ ఓకే అలా రావచ్చండి, బట్ అక్కడ పాయింట్ మొత్తం వెతకాలండి. దాని పాయింట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇలా ఫియర్ నుంచి అన్ని ఎమోషన్స్ మేజర్గా మనకి ఫైనల్గా మనం వెళ్తే లేయర్స్గా ఉంటాయండి. అందులో బేసిక్ కోర్ అనేది ఫియర్తో ఉంటుంది. హ్యాపీనెస్ అనేది ఒక ఎమోషనేనా? హ్యాపీనెస్ అనేది పాజిటివ్ ఎమోషన్. దానికి కూడా ఫియరే బేసా? ఇది నేను నెగిటివ్ ఎమోషన్ లైక్ నెగిటివ్ ఎమోషన్స్ గురించి, ఎందుకంటే మనం మాట్లాడుకునే డిసీజ్ గురించి కదండి. నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటికీ బేస్ ఫియర్ ఉంటుంది. ఓకే. ఇంకొక నెగిటివ్ ఎమోషన్ ఒకటి చెప్పండి. కోపం కూడా ఫియరే కారణం. ఫియర్ నుంచి మనకి ఎక్కువ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ ఇమోషన్ డామినెంట్ గా కోపం కనిపిస్తుంది. మనం కోపంది నెక్స్ట్ ఇంప్రెషన్స్ తీసాక మళ్ళీ అక్కడ ఫియర్ వస్తుంది. సో ఇది అసలు చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మనం ఆల్మోస్ట్ ఇంకో పాడ్కాస్ట్ చేసేయచ్చండి మొత్తం దీని మీద. అంత పెద్ద సబ్జెక్ట్ టు అండర్స్టాండ్ మైండ్. ఓకే, నాకు అర్థమైంది. అంటే ఒక్కొక్క ఎమోషన్ ఫియర్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆల్ నెగిటివ్ ఎమోషన్స్. అవునండి. ఆ నెగిటివ్ ఎమోషన్స్ బాడీలో కూడా ట్రాన్స్లేట్ అవుతాయి. బాడీలో ఏంటంటే మన ఇమోషన్ బట్టి ఆ ఇమోషన్ అనేది ప్రతిదీ మన ఆర్గన్ ని మనకుండే ధాతువుల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి, దాని యొక్క ఇంప్రెషన్స్ అనేవి. వెరీ నైస్. ఇప్పుడు మన బాడీ మనకి సాటిస్ఫాక్షన్ లేదనుకోండి లైఫ్లో, దేని అనేది ఫీలింగ్ గురించి, ఆ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ లేకపోతే రసధాతు అనేది ల్యాక్ ఆఫ్ లోకి వెళ్ళిపోతుంది. రసధాతు అనేది బాడీకి దేనికి అవసరం? అది రసధాతు అనేది దాని ఫంక్షన్ అనేది మనకి మొత్తం బాడీలో ఫస్ట్ ధాతు అదేనండి. మనకి నెక్స్ట్ అసలు రక్తధాతువులోకి మనకి
ఫుడ్ వెళ్ళాలంటే ముందు రసధాతు మొత్తం నరిష్ అయ్యాకే రక్తధాతులోకి వెళ్తుంది. అసలు మనకు ఆ ఫ్లూయిడ్ కానీ కైల్ కానీ లింఫ్ ఇవంతా రసకి సంబంధించింది. సో ఆ రసధాతు ల్యాక్ ఆఫ్ వల్ల ఒక కైండ్ ఆఫ్ డయాబెటీస్ రావటం కూడా జరుగుతుంది. అంటే జీవితంలో మనకి కంటెంట్మెంట్ లేకపోతే మనకి డయాబెటీస్ రావచ్చు, ఒక కైండ్ ఆఫ్ డయాబెటీస్ వస్తుంది. ఇది ఒక్కటే న్యూట్రిషన్, రసధాతుల ప్రాబ్లం కూడా న్యూట్రిషన్ కూడా రావచ్చు. అవును, ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా మన ఆనందంగా లేకపోతే. అవునండి, నేను చెప్పేది ఇక్కడ మనం తీసుకునే సైకోసోమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ అండి. సో మన మైండ్ అనేది 80% అండి మన డిసీజెస్కి కాజ్, 20% మన బాడీ. ఓకే, అందుకు మీరు ఇంత మైండ్ అండ్ ఎక్కువగా మేము ఇచ్చేది మైండ్ వేస్ట్ అండి. దీనికి కూడా మేము ఎక్కువగా పుష్పాయుర్వేదం అని చెప్పి ఫ్లవర్ రెమెడీస్ ద్వారా ఎక్కువ వెళ్తామండి. వెరీ నైస్, వెరీ ఇంప్రెసివ్ సైన్స్. సో ఇట్లాగా బాడీలోనూ 7 levels ఉంటాయండి, మైండ్లోనూ 7 levels ఉంటాయి. ఈ మొత్తాన్ని ఇన్ని చూసుకుని మేము ప్రొసీడ్ అవుతామండి వెళ్ళటానికి. పల్స్ గురించి తెలుసుకోవాలంటే ఒక పర్సన్ రాగానే ఇన్ని కన్సిడర్ చేసుకోవాలండి. వెరీ నైస్ మేడం. నేను యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళినప్పుడు నేను మన ట్రీట్మెంట్ గురించి ఎవరికో చెప్పాను. నేను ఆయన దగ్గర ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ ఇలా పెట్టి ఆ మిషన్ నుంచి అతను ఏదో దానికి ఒక ఏదో మన యాస్ట్రాలజికల్ చార్ట్ వచ్చినట్టు వస్తుంది. ఓకే అండి, అది మీరు జస్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కొడితే వాళ్ళు అన్నీ పంపిస్తారు కదా, నవాంశాలు అన్నీ కింద అలాగే ఇస్తున్నారు వాళ్ళు. సో ఆ మిషన్ వల్ల ఏమంత ఉపయోగం లేదా, ఉందా? నేనైతే ఆ మిషన్ గురించి నేను చూడలేదండి. బట్ నా మెయిన్ పాయింట్ ఏంటంటే మిషన్లో ఒకటి మనం ఏమి ఇన్పుట్ ఇస్తామో, మనం ఎంత ఇన్ఫర్మేషన్ దానికి ఇస్తాం, దాన్ని బట్టి అది అవుట్పుట్ ఇస్తుంది. సో మన ఇన్పుట్ అనేది ఎట్లా ఉంది అనే బేస్ మీద ఒకటి మిషన్ ఫంక్షనింగ్ అనేది మనం చూడాలి. రెండోది, నేను అబ్జర్వ్ చేసిన పరంగా ఈ పల్స్ అనేది చాలా కండిషనల్ అండి. అంటే వేరియస్ కండిషన్స్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ అయిందండి, ఫీవర్ వచ్చింది. ఫీవర్లో ఒక ఫేజ్లో బాడీ ఫీవర్ దేని వల్ల అయితే వచ్చిందో దాంతో ఫైట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ బ్యాక్టీరియా కానీ ఆ పారాసైట్ యొక్క టాక్సిన్తో కూడా అది ఎలిమినేట్ చేయడానికి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక పేషెంట్ అనేవాడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఫీవర్లో నా దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇది కానీ మాకు స్టిల్ ఆ టాక్సిమిక్ కండిషన్ యొక్క పల్స్ తెలుస్తూ ఉంటుంది. మనం ఆ బేస్ మీద తన నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేయలేం. మనం అది పక్కన పెట్టి నెక్స్ట్ ఏంటో అనేది చూడగలగాలి. లేదా అదొక టెంపరీయే, ఇది అతనిది కాదు అనే కండిషన్కి మనం రెస్పాండ్ కావగలగాలి. అలాగే ఎండాకాలంలో వచ్చినప్పుడు పిత్తం కొంచెం ఎక్కువ ఉండడం అనేది సహజమే. అంతేగాని ఇతను పిత్తతత్వం అని చెప్పి నేను పక్కన పెట్టి దాన్ని బట్టి మెడిసిన్ అంటే ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ మిషన్ కి లేకపోతే, ఆ లెవెల్ ఆఫ్ కండిషనల్ కి అదంతా మనకి చేయగలుగుతుందా, చేయగలిగితే చాలా మంచిదండి. బట్ నా ఉద్దేశంలో ఇట్ ఈస్ వెరీ వేరియబుల్ అండి. కండిషన్స్ కూడా చాలా వేరియబుల్. తను ఇప్పుడు ఎవడైనా హారర్ మూవీ చూసి వచ్చాడు, వాడి ఇంప్రెషన్స్ పడి ఉంటాయి అక్కడ మైండ్లో. నేను దాన్ని బట్టి ఇతను ఎక్కువగా హారర్ ఫీల్ అవుతాడని నేను డైరెక్ట్గా నేను ఇచ్చేసేలే. సో డిపెండ్స్ ఆన్ మెనీ కండిషన్స్ అండి. అన్ని కండిషన్స్ని మానిటర్ చేసుకుంటూ మిషన్ చూడగలిగితే మంచిదే అండి. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. వెరీ నైస్. అయితే నేనైతే కన్విన్స్ అయ్యాను. అంటే ఇది మీరు నాడి పట్టుకుంటే ఒక డిఫరెంట్ యూనివర్స్లోకి ఎంటర్ అవుతారు మీరు. ఒక మెడిటేషన్ లాగా అన్నీ చెక్ చేసుకోవాలి, అన్ని లెవెల్స్లో చూసుకోవాలి. ఇదేమి మెడిటేషన్ కాదండి, మేము మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి చూస్తామండి త్రూ ద ఇంటర్ప్రిటేషన్. అంటే అదే అంటే అంత ఫోకస్డ్గా ఒక మెడిటేషన్ లాగా అర్థం చేసుకుంటారు మీరు. ఐ డోంట్ థింక్ మిషన్ కెన్ డూ అ గ్రేట్ జాబ్ లైక్ దట్. బట్ ఏదైనా చాలా ఇంప్రెసివ్గా ఉంది మేడం మీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంటైర్ ఎనాటమీ ఆఫ్ ద బాడీ కావచ్చు, ట్రాన్స్లేషన్ ఆఫ్ ఫుడ్ ఇంటూ డిఫరెంట్ ధాతువుస్ కావచ్చు. అవునండి, వెరీ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ గివింగ్ అస్ దిస్ నాలెడ్జ్. నమస్తే.